వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రూప జైల్లో ఉన్న రాజుని బెయిల్తో బయటికి తీసుకువస్తుంది కదా, కానీ ఆ విషయాన్ని సూర్యప్రతాప్కి చెప్పొద్దు అని లాయర్ని రిక్వెస్ట్ చేస్తుంది రూప. రాజుని దీపక్ చాలా బాగా కొట్టిస్తాడు పోలీసులతో. పాపం రాజు నడవలేని పరిస్థితిలో ఉంటాడు. రూప రాజుని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. రాజు, ఇదంతా దీపక్ కావాలనే చేశాడు రాజు. నిన్ను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. పిన్ని నాకు కాల్ చేసింది, ఇంట్లో నాన్న నా గురించి అడుగుతున్నారంట అని చెప్పి ఇంకా రూప రాజుతో ప్రేమగా చెప్తూ ఉంటుంది. అమ్మాయి గారు, మీరు ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉంటారు. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అమ్మాయి గారు అని అంటాడు రాజు. రాజు, నిన్ను ఎవరి కోసం చేస్తున్నాను, నువ్వు నా ప్రాణం రాజు అని పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది రాజు వైపు రూప. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్కి చాలా కోపం వస్తుంది. తమ్ముడు, ఖచ్చితంగా రూపే ఆ రాజుని విడిపించుంటుంది. నువ్వు మాత్రం ఈ విషయంలో అస్సలు ఊరుకోవద్దు తమ్ముడు. ఆ రూప ఎంతైనా నీకు వ్యతిరేకంగానే ఉంటుంది. నేను చిన్నప్పటి నుండి రూపని చూస్తున్నాను కదా అని అంటుంది విజయాంబిక. అక్క, ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే, నిజంగా రూప రాజుని విడిపించడానికి బయటికి వెళ్ళుంటే ఈ క్షణమే ఆ రూపని బయటికి గెంటేస్తాను. దాని తర్వాత తను లేదని, నాకు పిల్లలే లేరని అనుకుంటాను అని చాలా కోపంగా ఎప్పుడు రూప వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు సూర్యప్రతాప్. అప్పుడే రూప కరెక్ట్గా ఇంకా తన హెడ్ని క్లీన్ చేసుకుంటూ తల తుడుచుకుంటూ టవల్తో తన రూమ్ నుంచి బయటికి వస్తుంది. ఒక్కసారిగా అది చూసిన విజయాంబిక, దీపక్ షాక్ అయిపోతారు. సుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిన్ని, నా రూమ్లో గీజర్ పనిచేయటం లేదు, ఏమైంది అని అడుగుతుంది రూప. రూపా, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా అని అంటుంది సుమతి. అదేంటి పిన్ని, ఇంట్లో ఉండకపోతే నేను ఎక్కడికి వెళ్తాను అని అంటుంది రూప. ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరు కోపంగా రూప వైపు చూస్తూ ఉంటారు. ఏయ్ రూప, ఏంటిది, నువ్వు ఆ రాజుగాడికి బెయిల్ వచ్చేలా చేసావని మాకు తెలుసు అని అంటుంది విజయాంబిక. ఏంటి, రాజుకి బెయిల్ వచ్చిందా? నిజంగా ఇది నాకు సంతోషాన్నిచ్చే మాట అత్తయ్యా అని అంటుంది రూప. ఇంకా కోపంగా చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్. అయినా బెయిల్ వస్తే మీరెందుకంత బాధపడుతున్నారు? ఏమో, ఎవరు బెయిల్ ఇప్పించారో మనకదంతా ఏం తెలుసు అని అంటుంది రూప. అక్క, రూప బయటికి వెళ్ళిందన్నావు, రూప ఇంట్లో లేదన్నావు, కానీ రూప తన రూమ్ నుంచే బయటికి వచ్చింది కదా అని అంటాడు సూర్యప్రతాప్. అంటే అంతా చెక్ చేశాను మమ్మీ, తను స్నానం చేస్తుందని నాకు తెలియదు కదా అని అంటాడు దీపక్. సరే, ఇంకొకసారి అక్క ఎవ్వరిపై నిందలు వేయకుండా చూసుకోండి అని సూర్యప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది విజయాంబిక రూప వైపు. రూప అలా ఇంకా విజయాంబిక దగ్గరికి వస్తుంది. ఏంటి, షాక్ అయ్యారా? నాకు మీ గురించి బాగా తెలుసు. నేను రాజుని బెయిల్పై బయటికి తీసుకొచ్చిన విషయం నిజమే అత్తయ్యా అని అంటుంది రూప. ఉండు, ఈ విషయం మీ నాన్నతో చెప్తాను అని అంటుంది విజయాంబిక. ఏంటత్తయ్యా, ఇంకా చిన్నపిల్లల్లా నాన్నతో చెప్పి నిన్ను కొట్టిస్తాను అన్నట్టు మాట్లాడుతున్నావు? ఒకటి గుర్తుపెట్టుకోండి, నా రాజుని కాళ్ళు విరిగేలా కొట్టించారు కదా, అంతకంతా మీరు అనుభవించేలా నేను చేస్తాను. కానీ ఒకటి, ఇంకొకసారి రాజు జోలికి వస్తే మాత్రం నేనస్సలు ఊరుకోను. మీ టైం దగ్గర పడింది కాబట్టే ఇలాంటి వేషాలు వేస్తున్నారు. మీరేంటో, మీ నిజస్వరూపమేంటో నాన్నకి త్వరలోనే తెలిసేలా చేస్తా. అప్పుడే నాన్నకి మీ గురించి నిజస్వరూపం తెలిసాక నాన్న మిమ్మల్ని ఇంటి నుండి గెంటేస్తుంటే నేను నా కళ్ళారా చూస్తాను అని చెప్పి అలా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది రూప. మమ్మీ, ఏంటి ఈ రూప ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది? నాకు భయం వేస్తుంది మమ్మీ అని అంటాడు దీపక్. రే దీపక్, ఇన్నాళ్ళంతా నాకు ఈ రూపపై కేవలం అనుమానం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. రేపు ఆ రాజుగాడు
పెళ్ళి జరగనిస్తాడో జరగనివ్వడో అనే డౌట్ ఇంకా ఉంది. కాబట్టి మనం ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేయాలి, వీళ్ళని బెదిరించైనా పెళ్ళి జరిగేలా చేయాలి అని విజయాంబిక దీపక్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. రాజు ఇంట్లో పాపం అలా ఇంకా రాజుకి మొత్తం చేస్తూ ఉంటారనమాట ఫ్యామిలీ మెంబర్స్. అయినా వాళ్ళు ఎందుకురా నిన్ను ఇలా కొట్టారు, వాళ్ళకి ఎందుకు ఇంత కర్కశంగా ఉంటున్నారు, నువ్వేం చేసావు, ఆ అమ్మాయిని కాపాడాలనుకున్నావు, దీపక్ పెళ్ళాపాలనుకున్నావు, ఇలా పోలీసులతో కొట్టిస్తారా అని పాపం అప్పలనాయుడు ముత్యాలు బాధపడుతూ ఉంటారు. అమ్మా మీరేమీ బాధపడద్దు, ఇవన్నీ చిన్న దెబ్బలే, కానీ నేను వాళ్ళని కొట్టబోయే దెబ్బ ఇలా ఉండదు, ఖచ్చితంగా ఇలా అయితే ఉండదు అని అంటాడు రాజు. వద్దురా, కొన్ని రోజులు నువ్వు ఏమీ చేయకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే వాళ్ళు నిన్ను ఏం చేస్తారోనని ఇప్పుడిప్పుడు మాకు భయం వేస్తుంది అని అంటాడు అప్పలనాయుడు. నాన్న, భయపడుతూ కూర్చుంటే మందారంకి న్యాయం నేను ఎలా చేయగలను? మందారం బ్రతికే ఉంది అనే విషయాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను. కాబట్టి తను ఎక్కడుందో తెలుసుకోవాలి. తను ఎక్కడుందో తెలుసుకుంటే అప్పుడు ఇంకా మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఆ పెద్దయ్యకి చూపిస్తే మందారాన్ని పెద్దయ్యే వాళ్ళని మెడ పట్టుకొని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు. నేను వెంటనే అమ్మాయి గారికి ఫోన్ చేయాలి అని ఇంకలా పక్కకి వచ్చి రూపకి కాల్ చేస్తాడు రాజు. హలో రాజు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది రూప. నాదేముంది అమ్మాయి గారు, నేను త్వరగానే కోలుకున్నాను. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మందారం గురించి. ఆ మందారం ఎక్కడుందా అని నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. ఆ అడవి నుండి రాఘవ మందారం తప్పించుకొని ఆ చుట్టుపక్కల ఏ ఏరియాలో ఉన్నారని తెలుసుకోవాలి అని అంటాడు రాజు. నేను ఆల్రెడీ ఆ పని చేశాను రాజు. నేను చుట్టుపక్కల ఏరియా మొత్తంలో ఎవరికైనా తెలుసా అని అడిగే ప్రయత్నం చేశాను, మనుషులను పెట్టి అడిగించాను కూడా. కానీ ఆ రేడియస్లో ఆ 10 కిలోమీటర్ల లోపల ట్రాఫిక్ సిగ్నల్, ఫోన్స్, సీసీటీవీ కెమెరాస్ చెక్ చేసినా ఎక్కడ మందారం, రాఘవ కనిపించలేదు. అంటే నాకు తెలిసి వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేశారు రాజు అని అంటుంది రూప. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అంటే అమ్మాయి గారు, రాఘవని, మందారాన్ని ఆ రోజు మనకి ఫోన్ చేశాడు కదా, వాడే కిడ్నాప్ చేశారంటారా అని అంటాడు రాజు. అవును రాజు, ఖచ్చితంగా వాడే కిడ్నాప్ చేసుంటాడు. రేపు మార్నింగ్ మనం కలవాలి, కలిసి త్వరగా ఆ ఎక్కడున్నాడో, మందారం ఎక్కడుందో గమనించి మందారాన్ని మనం ఇంటికి తీసుకురావాలి అని చెప్పి రూప చెప్తుంది. ఖచ్చితంగా అమ్మాయి గారు అని రాజు కూడా ఇంకా రూపతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దీపక్ని పెళ్లి కొడుకులా రెడీ చేస్తూ ఉంటుంది విజయాంబిక. మమ్మీ, నేను ఎంత పెళ్లి కొడుకులా రెడీ అవుతున్నా మనసులో ఎందుకో భయంగా ఉంది మమ్మీ, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు దీపక్. రేయ్, అందుకే నేను ఒక ఆలోచనని బ్రెయిన్లోకి తెచ్చుకున్నాను, రా చెప్తాను అని ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి బయలుదేరుతారు దీపక్ అండ్ విజయాంబిక. అక్క, రెడీ అయ్యారా? రేయ్, పెళ్లి కొడుకులా చాలా బాగున్నావు అని అంటారు సూర్యప్రతాప్. తమ్ముడు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి తమ్ముడు అని అంటారు. ఏంటక్క అని అడుగుతారు. తమ్ముడు, మన ఇంట్లో ఏది చేస్తున్నా కలిసి రావట్లేదు. మొన్న పింకీ పెళ్లి చేయాలనుకున్నాం, ఆగిపోయింది. దీపక్ ఎంగేజ్మెంట్ చేయాలనుకున్నాం, ఆగిపోయింది. అందుకే పెళ్ళి ఇక్కడ కాకుండా ఏదైనా గుడిలో చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అని అంటుంది విజయాంబిక. నువ్వంటుంది నిజమేనక్క, దేవుడి సన్నిధిలో పెళ్లి చేసుకోవడం కూడా మంచిదే. నేను ఇప్పుడే మనుషులకు చెప్తాను అని అంటాడు సూర్యప్రతాప్. లేదు తమ్ముడు, మేము ఆల్రెడీ చెప్పేశాం, అందరూ రెడీగానే ఉన్నారు, ఇంకా మనం గుడికి బయలుదేరాలి తమ్ముడు అని చెప్పి ఇంకా అలా విజయాంబిక అయితే చెప్తుంది. మమ్మీ, ఏంటి ఇదొక ప్లానా? గుళ్ళో పెళ్లి చేస్తే మాత్రం ఆ రాజు నా పెళ్ళిని ఆపడా అని అంటాడు దీపక్. రేయ్ పిచ్చోడా, నీకొక విషయం అర్థం కావట్లేదు. మనం పెళ్ళి 10:30కి అని అనుకున్నాం, కానీ అందరూ బయలుదేరే ముందే రూప
సూర్యప్రతాప్ వీళ్ళందరూ బయలుదేరే ముందే 9 గంటల లోపే పెళ్ళి జరుగుతుంది. నీ పెళ్ళి త్వరగా ఎప్పుడు జరిగినా ఒకటే కదా. ఆ రూప ఇంకా 10:30కే చాలా సమయం ఉంది అనుకుంటుంది. కానీ పెళ్ళి అంతకంటే ముందే జరుగుతుందని అది ఊహించదు. కాబట్టి ఎవ్వరికి తెలియకుండా ముందు పెళ్లి చేసుకొని తర్వాత పంతులు గారు అది చెప్పారు ఇది చెప్పారని మనం కవర్ చేసేయచ్చు. అర్థమైందా అని అంటుంది విజయాంబిక. నిజమే మమ్మీ, అలా చేస్తే ఎవరికి డౌట్ కూడా రాదు, మావయ్య కూడా ఏమి అనరు అని హ్యాపీగా ఉంటాడు దీపక్. సరే, ఈ విషయం చాలా సీక్రెట్గా ఉండాలి. నువ్వు కూడా వెంటనే ఫోన్ చేసి ఒకసారి నిన్ను కలవాలనిపిస్తుంది చూడాలనిపిస్తుంది అని పెళ్లి కూతుర్ని గుడికి రమ్మని చెప్పు. అప్పుడు తన మెడలో తాళి కట్టేయి. తనకి ఇష్టమే కాబట్టి తను ఏమి చేయలేదు అని విజయాంబిక చెప్తుంది. ఇదంతా దూరం నుండి వినేస్తుంది సుమతి. అంటే వీళ్ళు ఏదో చెడు ఉద్దేశంతోనే ఈ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. రూపకి తెలియకుండా, బావగారికి కూడా తెలియకుండా ఈ పెళ్లిని జరిపించాలి అనుకుంటున్నారంటే వీళ్ళు ఏదో తప్పు పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడే రూపకి చెప్పాలి అని సుమతి రూప దగ్గరికి బయలుదేరుతుంది. రూప అప్పుడే ఇంకా బ్యాగ్ వేసుకొని రాజుని కలవడానికి బయలుదేరుతుంది. అమ్మ రూప, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని అంటుంది సుమతి. ఏంటి పిన్ని, ఎందుకంత కంగారు పడుతున్నావు? దీపక్, విజయాంబిక వదిన మాట్లాడుకుంటుంటే నేను విన్నాను భూమి, విన్నాను రూప. వాళ్ళు ఇప్పుడే ముహూర్తానికంటే ముందే వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని చెప్తుంది సుమతి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప. పిన్ని అని అంటుంది. అవునమ్మా, నేనే నా కళ్ళతో చూశాను, సరిగ్గానే విన్నాను. వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుంటే అప్పుడు సూర్యప్రతాప్ బావగారు కూడా ఏమీ చేయలేరని, ముఖ్యంగా ఈ విషయం నీకు తెలియకూడదని వాళ్ళు ఎంతగానో జాగ్రత్త పడుతున్నారు. అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని నాకు అర్థమైంది. అందుకే నీకు ఈ విషయాన్ని చెప్పడానికి వచ్చానమ్మా అని అంటుంది సుమతి. పిన్ని, థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నిన్న కాపాడావు, ఇవాళ కూడా కాపాడావు. థ్యాంక్ యూ పిన్ని, నువ్వు ఒక మంచి పనికి సహాయం చేస్తున్నావు అని వెంటనే ఇంకా రూప అయితే అలా రాజు దగ్గరికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా రాజు, రూప ఒక ప్లేస్లో మీట్ అవుతారు. రాజు, ఆ దీపక్, విజయాంబిక పెద్ద ప్లానే వేశారు. వాళ్ళు ముహూర్తం కంటే ముందే అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే మనం అది జరగకుండా ఉండాలంటే నాన్న దగ్గరికి మందారాన్ని తీసుకువెళ్ళాలి, ముహూర్తం లోపే తీసుకువెళ్ళాలి అని అంటుంది రూప. అయితే అమ్మాయి గారు, ఇప్పుడే ఆ ఫోన్ చేసిన వాడి ఫోన్ చేస్తాను. వాడికి ఎలా అయినా తను కావాలనుకుంటానని చెప్పి ఇంక వెంటనే అలా ఫోన్ చేస్తాడనమాట రాజు. ఇంకప్పుడే జీవన్ చాలా హ్యాపీగా తన వైపు చూస్తూ ఉంటాడనమాట. ఏంటి మందారం, నువ్వు ఎప్పుడు కోమాలోండి బయటకు వస్తావో నీకే తెలీదా? నువ్వు రాకుండా చూసుకునే బాధ్యత నాది కదా, ఎందుకంటే నిన్ను నేను వెంటనే కొడతాను కదా అని అలా ఇంక చూస్తూ ఉంటాడనమాట జీవన్. ఇంకప్పుడే ఫోన్ చేస్తూ ఉంటాడు రాజు. ఇంకా రాజు ఫోన్ చేసినా అలా రాజు అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు. నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావో నాకు తెలుసు రాజు అని జీవన్ ఇంకా అలా రాజు ఫోన్ని లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూనే ఉంటాడు. అమ్మాయి గారు, వాడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, కట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ వాడి ఫోన్ సిగ్నల్స్ని మనం ట్రేస్ చేయొచ్చా అని అడుగుతారు. లేదు రాజు, వాడు ఫోన్ లిఫ్ట్ చేసి కాసేపు మాట్లాడితేనే మనం ట్రేస్ చేయగలం. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పాపం రూప. అప్పుడే రాజుకి ఒక ఐడియా వస్తుంది. అమ్మాయి గారు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది మనం చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే మనం దొరికిపోతాం అని అంటారు. అవునా? అయితే చెప్పు రాజు, ఏంటది అని అడుగుతుంది రూప. రాజు రూపకి ఒక ప్లాన్ చెప్తాడు. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట రూప. నిజమే రాజు, ఇలా చేస్తే వాడు బయటికి రాకుండా ఉండడు, రా ఇప్పుడే వెళ్దామని చెప్పి అలా ఇంకా బయలుదేరుతారు రాజు అండ్ రూప. ఇది ఇలా ఉండగా జీవన్ అలా ఇంకా మందారం దగ్గర కూర్చొని మందారాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే
జీవన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎవరు ఫోన్ చేసింది అని అలా ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, నేను దీపక్ని అని దీపక్ వాయిస్ వినబడుతుంది. ఓ దీపక్, నువ్వా? ఏంటి నీ ఫోన్లోంచి కాకుండా వేరే ఫోన్లోండి చేశావు అని అడుగుతాడు దీపక్ని జీవన్. దీపక్, నేను చెప్పేది విను. ఆ రాజుకి రూపకి నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోయింది. వాళ్ళు పోలీసులతో సహా నువ్వున్న చోటికి వస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా నువ్వు మందారాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపో. అప్పుడే నీకు ప్రాణాలు దక్కుతాయి, లేకపోతే వాళ్ళని ప్రాణాలు తీసేస్తారు అని అంటాడు రాజు. దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. జీవన్, ఏంటి నేనున్న ప్లేస్ వాళ్ళకి తెలిసిపోయిందా అని అంటారు. అవును, తెలిసిపోయింది. అందుకే వీలైనంత త్వరగా నువ్వు పారిపో అని చెప్పి ఇంకా చెప్తాడనమాట. కాల్ కట్ చేసేస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జీవన్. ఏంటి నేనున్న ప్లేస్ తెలిసిపోయిందా? రేయ్, త్వరగా వీళ్ళిద్దరినీ త్వరగా బండెక్కించండ్రా అని చెప్పి ఇంకా అలా తనైతే మొత్తం ప్యాక్ చేసుకుంటూ ఉంటాడనమాట జీవన్. ఇంకంతా ప్యాక్ చేసుకొని అలా ఇంకా మందారంని రాఘవని అలా తన వెహికల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే కరెక్ట్గా వెహికల్ బయలుదేరేలోపు వెహికల్కి అడ్డంగా నించుంటాడు రాజు. ఒక్కసారిగా రాజుని చూసి షాక్ అయిపోతాడు జీవన్. ఏంట్రా, నాకు ఎలా ఈ ప్లేస్ తెలిసిందని అనుకుంటున్నావా? అది కాకుండా నువ్వు దీపక్ నీకు చెప్తేనే బయలుదేరాను అనుకుంటున్నావా? ఇదంతా నా ప్లానే అని చెప్తాడు రాజు. ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు. వాళ్ళతో పాటు తిరుగుతున్నావు కాబట్టి నాకు నీపై అనుమానం వచ్చింది. అందుకే అమ్మాయి గారు నేను కలిసి ఒక ప్లాన్ వేశాం. దీపక్లా మాట్లాడింది ఆ దీపక్ గాడు కాదు, నేనే. వాయిస్ మార్చి ఏఐ ప్రాసెస్లో టెక్నాలజీని వాడి దీపక్ వాయిస్లా డబ్ చేశాను. ఇప్పుడు నువ్వు నిజంగా దీపక్కే అని చెప్పాడనుకొని నీ ప్లేస్ని మాకు తెలిసేలా చేశావు. నీ సిగ్నల్స్ ట్రేస్ చేయగా నువ్వు ఇక్కడున్నావు అని తెలిసింది. మందారం గురించి ఒక రాయి వేయగానే ఇప్పుడే ప్లేస్ మార్చేస్తానన్నప్పుడు మందారం నీ దగ్గరే ఉందని కన్ఫర్మ్ అయింది. ఇంకేంట్రా చూస్తున్నావు అని చెప్పి అలా ఇంకా జీవన్ని కొడతాడు రాజు. రూప పరిగెట్టుకుంటూ ఇంకా వెహికల్ దగ్గరికి వెళ్తుంది. రాఘవ నోటికున్న ప్లాస్టర్ తీసేస్తుంది. అమ్మాయి గారు అని అంటాడు రాఘవ నీకేం కాలేదు కదా, మందారం ఏది అని చెప్పి మందారాన్ని చూస్తూ ఉంటుంది. మందారం నీకేమీ కాదు, రాజు చూసుకుంటాడు, మీరు రండి అని చెప్పి ఇంకా అలా రూప అయితే మందారాన్ని అండ్ రాఘవని కార్లో తీసుకువెళ్తూ ఉంటుంది. రాజు నువ్వు త్వరగా వచ్చేసాయని చెప్తుంది. అమ్మాయి గారు నేను వీడి సంగతి చూసుకుంటాను, మీరు బయలుదేరండి అని చెప్పి ఇంకా జీవన్ అయితే బాగా కొడుతూ ఉంటాడు రాజు. అప్పుడే జీవన్ రౌడీస్ కూడా రాజుపై అటాక్ చేస్తుంటే ఇంకా రాజు కూడా వాళ్ళని బాగా కొడతాడు. అలా ఇంకా కొట్టి ఆ జీవన్ని ఇంకా అలా తన బైక్పై ఈడ్చుకు వస్తూ ఉంటాడనమాట రాజు. నీకు తగిన శాస్తి జరగాల్సిందేరా. ఒకప్పుడు మోసం చేసావు, నీ బిడ్డ కాదు నీ భార్య కాదు అన్నావు. ఇప్పుడు నువ్వు మందారాన్ని కిడ్నాప్ చేసావని తెలిస్తే పెద్దయ్య ఏం చేస్తాడో నీకు తెలుసు కదా అని చెప్పి అలా ఇంకా తన్నైతే జీవన్నైతే అలా ఈడ్చుకుంటూ తీసుకువస్తూ ఉంటాడు రాజు. ఇది ఇలా ఉండగా దీపక్ విజయాంబిక ఇద్దరు ఇంకా గుడికైతే వచ్చేస్తారు. మమ్మీ నేను తనకి చెప్పాను, తను ఇంకా రావట్లేదని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా పెళ్లి కూతురైతే అలా నడుచుకుంటూ వస్తుంది. ఏంటిది దీపక్, అయినా ఇంకొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకొని నన్నెందుకు నువ్వు కలవాలనుకుంటున్నావు అని అడుగుతుంది పెళ్లి కూతురు. ఎందుకో చెప్తానురా అని చెప్పి అలా ఇంకా పెళ్లి పీటలపై కూర్చోబెడతాడనమాట దీపక్. ఏం చేస్తున్నావు దీపక్ అని అడుగుతుంది. ఏం లేదు, ఈ ముహూర్తం చాలా మంచిదంట, మనల్ని ఎవరు విడతీయలేరంట, అందుకే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకలా బలవంతంగా తన మెళ్ళో తాళి కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దీపక్ అలా ఇంకా బలవంతంగా తన మెళ్ళో తాళి కట్టబోతుంటే ఆగు దీపక్ అని గట్టిగా ఒక అరుపు వినబడుతుంది. అటువైపుగా చూసేసరికి అక్కడ సూర్యప్రతాప్ ఉంటాడు. ఒక్కసారిగా సూర్యప్రతాప్ని చూసి విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు. ఏంటి దీపక్, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకొక 2 గంటల్లో పెళ్లి పెట్టుకొని ఎందుకు తన మెళ్ళో బలవంతంగా తాళి కట్టాలనుకుంటున్నావు అని అడుగుతారు సూర్యప్రతాప్.
అది కాదు మావయ్య, అది అని అంటాడు. షటప్, జస్ట్ షటప్. అయినా ఏదో విషయాన్ని మీరు దాచిపెడుతున్నారు, లేకపోతే ఎవరికి చెప్పకుండా ఇంత ఇంత పకడ్బందీగా ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? అక్క, ఏం జరుగుతుందక్క, ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతారు సూర్యప్రతాప్. నేను చెప్తాను నాన్న అని అంటుంది రూప. ఒక్కసారిగా రూపని చూసి షాక్ అయిపోతారనమాట ఇంకా దీపక్ అండ్ విజయాంబిక. అలా ఇంకా వీల్ చైర్లో ఉన్న మందారాన్ని తీసుకొస్తూ ఉంటుంది రూప. ఒక్కసారిగా రూపని చూసి షాక్ అయిపోతారు సూర్యప్రతాప్, విజయాంబిక అండ్ దీపక్. నాన్న, మందారం బ్రతికిలేదు అని చెప్పిందంతా మన ఊహ, భ్రమ నాన్న. మందారం బ్రతికే ఉంది, కావాలంటే చూడండి, మందారాన్ని చూడండి. ఈ మందారాన్ని వీడు మోసం చేశాడు, మందారాన్ని చంపాలనుకుంది కూడా ఈ దీపక్కే అని నిజం చెప్తుంది రూప. ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. అవునయ్య గారు, మందారాన్ని పొడిచి చంపాలనుకున్నది వీడే, ఈ దీపక్కే. ఈ విషయాన్ని మీకు చెప్దామన్నా సరే మీరు నమ్మరని, ఇన్నాళ్ళు మందారం కోమలోండి బయటికి వచ్చాకే చెప్పాలని నేను అనుకున్నాను. కానీ వీళ్ళ మనుషులు నన్ను కిడ్నాప్ చేయించారు బాబు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పి అలా ఇంకా నిజాలు చెప్తాడు రాఘవ. ఒక్కసారిగా దీపక్ దుర్మార్గుడు, విజయాంబిక మోసాలని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతారు సూర్యప్రతాప్. ఒక్క నిమిషం నా కళ్ళ ముందు ఉన్నా నేను ఏం చేస్తానో నాకే తెలీదు, పోండి అని చెప్పి అలా ఇంకా వాళ్ళని అక్కడి పంపించేసి, రాజు, రూప, మిమ్మల్ని ఎంతో అపార్థం చేసుకున్నాను. ఇన్నాళ్ళు అక్క అక్క అని తను ఎంత చెడు చేస్తున్నా తను నన్ను బాగా చూసుకుంటుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో. ఇంకెప్పుడు నిన్ను అపార్థం చేసుకోను అని చెప్పి అలా ఇంకా పాపం అక్కడి నుండి రూపాని రాజుని తీసుకొని వచ్చేస్తూ ఉంటారు సూర్యప్రతాప్. రూపా రాజు హ్యాపీగా కలిసిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.